బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. భారతదేశంలో శాస్త్రీయ విధానంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. భారతదేశంలో జరుగుతున్న మనువాద దాడులకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్రీయ విధానంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. బీజేపీ మనువాద దాడులను తిప్పికొట్టే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చరిత్రలను వక్రీకరిస్తూ కేవలం మనువాద సంస్కృతిని పెంపొందించే దిశగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తుందని తెలిపారు. దేశంలో ప్రజలు కలిసికట్టుగా ఈ మనువాద విష సంస్కృతిని పారద్రోలాలని తెలిపారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థుల యువతల ప్రజల మెదడులను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విష సంస్కృతితో వ్యాపింప చేస్తున్నారు. దీనిని ప్రజలు అందరూ పసిగట్టాల్సిందిగా కోరారు. కార్మికుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేశారు. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ముఖ్యమైన విద్యా కేంద్రాలయాల్లో విద్యార్థులతో ముఖాముఖి చర్చా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో మార్చి 12న విద్యార్థులతో ముఖాముఖి చర్చ ఉంటుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలోని విద్యార్థులందరూ మార్చి 12న తప్పకుండా ఐక్య విద్యార్థి వేదిక సందర్భంగా ప్రగతిశీల విద్యార్థులు మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడే వారందరూ రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ వినాయక్ రెడ్డి, జాగో తెలంగాణ కోర్ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ పద్మజ, స్టేట్ కమిటీ మెంబర్ నిర్మల, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ రాజేశ్వర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్పీ అశోక్, కోశాధికారి నిఖిల్, నాయకులు వర్ధన్, సుమన్, విజయ్ సో మేము 3 days బ్యాక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇలాంటి మీటింగ్ పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ తప్ప మిగతా అన్ని సంఘాలు కూడా పార్టిసిపేట్ జరిగింది. సో ఇక్కడ మేము మార్చి 12 తారీఖు రోజు మనము ఈ తెలంగాణ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా మార్చి 12 తారీఖు నిర్ణయించారు. సో ఆ రోజు అందరి స్టూడెంట్స్తోని ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది క్యాంపస్లో, తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో. అన్ని రంగాల్లో కూడా ఏమాత్రం అభివృద్ధి లేకుండా నిరోధకంగా తయారవుతుంది బీజేపీ అనేది ఈరోజు ఎట్లా అంటే మనుషుల యొక్క ఆలోచనల లోపల వాళ్ళు దూరి అంటే మనుషులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి కూడా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం తినాలి ఏం తినొద్దు అనే దానికి కూడా ఆ రకంగా మనుషుల మీద ప్రభావం చూపించేంత వరకు వచ్చింది. కాబట్టి మేముగా అంటే నేను తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్గా అట్లనే ఈ అన్ని లెఫ్ట్ సంఘాలని విద్యార్థి సంఘాలని కలిపి అట్లనే డెమోక్రటిక్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎక్సెప్ట్ ఏబీపీ అండ్ దెన్ ఎన్ఎస్సిఐ, ఈ 2 సంఘాలు కాకుండా అన్ని సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలను కలిపి దేశంలో జరుగుతున్న మార్పుల గురించి వెళ్ళి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన దేశంలో కూడా చాలా అభివృద్ధి చెప్తున్నాడు మోడీ, కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్నది ఏంటి, దేశం లోపల 72% మంది ఆహారం లేక అంటే సరైన పోషకాహారం లేక ఈ దేశంలో బతుకుతున్నారు అనేది వాళ్ళు. ఇప్పుడు అట్లనే మీరు పబ్లిక్ సెక్టర్ కాక చూసినట్లయితే గత 70 ఏళ్ళ సంది పబ్లిక్ సెక్టర్ అభివృద్ధి చెందిన ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్స్ కూడా ఉంటుండే. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, పూర్తిగా పబ్లిక్ సెక్టర్ని లేకుండా చేసి కేవలం ప్రైవేట్